నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన గోపా కార్యవర్గానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. 100 రోజుల్లో గోపాల్లో 33 జిల్లాల్లో 1,00,000 సభ్యత్వాలు చేయాలి. ప్రతి బిడ్డ గోపాల్లో సభ్యుడు కావాలి. ఇక ఈ జాతి బిడ్డగా మీకు అన్ని రకాలుగా సహకరిస్తాయి. ఇందులో సభ్యుడు కావాలంటే చదువుకున్న వారు, వృత్తిపరంగా ఉన్నవారు మాత్రమే అవుతారు. కాబట్టి జాతికి మార్గదర్శకం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక నిధి ఏర్పాటు చేసి సహకారం చేయడం, ఉద్యోగాల కోసం వారికి శిక్షణ ఏర్పాటు చేయడం చేయాలి. మేమ్స్ లో వెనకబడిన వారికి ప్రత్యేకంగా సహకారం ఉండేలా సమావేశాలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామికంగా సమాజంలో పోటీతత్వం, వృత్తిపరంగా ఉద్యోగ పరిశ్రమ అన్ని రకాలుగా వ్యవస్థలో నిలబడాలి. 100 రోజుల్లో 1,00,000 సభ్యత్వం తీసుకునే విధంగా జాతి పెద్దలను కార్యవర్గాన్ని ఇంటికి పిలిచి కార్యాచరణ పిలుస్తా. 33 జిల్లాలో కార్యాచరణకి ప్లాన్ చేయండి. ఏ జిల్లాకి ఎవరు పోతారు? మాజీ మంత్రులు, ఐఏఎస్ లో, ఇక మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు ఎవరు? గ్రామీణ స్థాయి వరకు గోపాను తీసుకుపోవాలి. అధికారంలో ఉన్నప్పుడు వచ్చి అధికారం పోగానే దూరం అవ్వడం వద్దు. మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోదాం. సమాజంలో పరస్పర సహకారంతో ముందుకు పోవాలి. విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాజకీయ ఐక్యతతో ముందుకు పోవాలి అన్నారు. ఉట్టుకూరి లింగం గౌడ్ గారు, డాక్టర్ సుంకరి జనార్దన్ గౌడ్ గారు, గుర్రం సురేష్ గౌడ్ గారు, రోజులు మీరే స్వయంగా తిరగాల్సిన అవసరం లే. ఉన్న కార్యవర్గాన్ని 5 జిల్లాలకు పంపిణీ చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారో కానీ ప్రతి బిడ్డ ఇది సహకారం కావాల్సి ఉంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దగా, వయసులో మీ అందరికి చిన్నవాడినైనా బాగా ఉన్నానే మాట మనం చేస్తా ఉన్నా. సమాజానికి ఇందులో సభ్యులు కావాలంటే చదువుకొని వృత్తిపరంగా ఉన్న వాళ్ళు మాత్రమే అవుతారు. కాబట్టి అంటే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే అవుతారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మన వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ మార్గదర్శకత్వం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. అలా అందరికంటే ఎక్కువ ఇయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో సరి అయిన విధంగా ఏర్పాటు చేసైనా ఆ పరంగా విద్యను అందించే విషయం లోపల కావచ్చు, ఉద్యోగాలకు అవసరమయ్యే పోటీ పరీక్షల లోపల శిక్షణకు సంబంధించిన విషయం కావచ్చు, ఉపాధి అవకాశాలు ఈ మధ్యనే ఒక ఆలోచన చేస్తాం. బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ గా సంబంధించిన పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఒక వేదిక ఉన్నది. మొన్న ఒక ఎంఎస్ఎంఈ పాలసీ తీస్తే వాళ్ళు 50 సార్ల ప్రభుత్వాన్ని కలిసి రిప్రజెంటేషన్ చేసుకున్నారు. కానీ బ్యాక్వర్డ్ క్లాస్ తరఫున ఇండస్ట్రీస్ అసోసియేషనే లేదు. దానికి సంబంధించిన ఒక రూపకల్పన జరుగుతుంది. అందరూ మీరు ఉత్సాహంగా చొరవ చూపెట్టండి. పారిశ్రామికవేత్తలందరూ సమీకరించి మిగతా వాళ్లకు మార్గదర్శకత్వం చేసే జరగాలి. అంటే ఇక్కడ 3 విద్య, సమాజం పట్ల అవగాహన కలిగిస్తూ, ఉపాధి అవకాశాలకు ఉద్యోగరీత్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో శిక్షణ ఇస్తూ, పారిశ్రామికంగా కూడా అంటే ఒక అభివృద్ధి సమాజంలో ఒక వ్యవస్థలో మనం పోటీతత్వంలో నిలబడాలంటే ఒంటికాల మీద నిలుచుంటే సరిపోదు. వృత్తిపరంగానో, విద్యాపరంగానో, లేదా ఉద్యోగ పరంగానో, పరిశ్రమ పరంగానో కాదు. అన్ని రకాలుగా 4 రకాలుగా వ్యవస్థలో నిలబడితే మనము మన సంఘం కూడా పటిష్టంగా ఉండగలుగుతుందనే మాట సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100 రోజుల్లో 1,00,000 సభ్యత్వం దిశల్లో 1,00,000 సభ్యత్వం తీసుకునే దిశగా నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీ కార్యవర్గాన్ని నైట్కి బ్రేక్ఫాస్ట్ పిలుస్తా. ఆ రోజు పెద్దలందరూ కూడా పిలుస్తా. మళ్ళా మాజీ మంత్రి రాజేశ్వర గౌడ్ గారిని, సీనన్నను, గంగాధర అన్నను, సత్యనారాయణ గౌడ్ గారిని, శ్రీకాంత్ గౌడ్ గారిని, సత్యనారాయణ గారిని, బాలలక్ష్మి గారిని, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, కుల సంఘాల ప్రతినిధులు 100-200 మంది ఎవరుతున్నారో డిస్టర్బ్ చేయని మీ కార్యవర్గంతో పిలిచి కార్యాచరణ తీసుకుని మీరు అయింది అన్న రోజు 2 రోజుల సమయం నాకు ఇవ్వండి. కార్యాచరణ 33 జిల్లాలకు ఎవరెవరు టీం పోతారు, దానికి వ్యవస్థ ఎట్లా మనం ప్లానింగ్ చేసుకున్నారు. ఒక ఓటర్ మ్యాపింగ్ అంటే మేము ఎలక్షన్స్ 60 ఓట్లు ఒక మనిషిని పెట్టుకోండి. అట్లా మీరు కూడా జిల్లాలో ఎక్కడెక్కడ మన వాళ్ళు ఏ సెక్షన్ల ప్రభుత్వ, ప్రైవేటు, కాంట్రాక్ట్, అడ్వకేట్, ఇట్లా ఏ డాక్టరు, ఏ ప్రొఫెషన్ ఉన్నారో ప్రొఫెషనల్ అసోసియేషన్ల అందరూ సభ్యులే విధంగా మీ కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను చెప్తున్నా. మరొకసారి ప్రభుత్వంలో ఏదైనా వృత్తిపరంగా ఎవరికైనా పోస్టింగ్లకు సంబంధించి మనం కూడా ఏం చేస్తాం, రాజకీయాల సీనన్నున్నా, నేనున్నా, మిగతా అందరూ ఉన్నా, అధికారం ఉన్నంతసేపు వచ్చి
మళ్ళీ అధికారం రాగానే ఆరుద్రపురు లెక్క మాయమే పరిస్థితి వద్దు. ఎవరు ఎప్పుడు ఉంటారో ఎట్లుంటారో ఇది డిఫరెంట్ బంధుత్వం కాబట్టి మన వాళ్ళు ఎప్పుడు అందరూ లైవ్ ఉండేదంటే అందరికి ఎప్పుడు సహకారంగా ఆశీర్వచనం. మీరు ఎవరెవరు నేను చెప్పిన గతంలో కూడా గోపా మీటింగ్ లా అన్న చెప్పిన ఇందిరా పార్క్ లా 3 రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి బుద్ధి ఉంటుంది, బుద్ధి ఉన్న వాళ్ళు బుద్ధి ఇన్రి. కొంతమంది సమయం ఉంటుంది, సమయం ఇన్రి. కొంతమంది లక్ష్మీ కటాక్షం ఉంటుంది, లక్ష్మీ కటాక్షం ఇన్రి. ఇక 3 మా దగ్గరనే ఉంటాం. మాకు పని పడ్డప్పుడు చేయకపోతే తిడతాం అంటే దాని మీద సీనన్న తర్వాత చెప్పుకోండి. కాబట్టి ఆ 3 మీకు నచ్చండి. బుద్ధి ఉంటే ఎంత స్థానం పడితే అంత బుద్ధి పెరిగేదేనే. లక్ష్మీ కటాక్షం ఉంటే మీకు అలాగే ఏది తింటే ఇబ్బందులు ఎవరు రైట్ చేసి పట్టుకోవద్దు ఎవరు చేస్తున్నారు. కాబట్టి దయచేసి 3 రకాలుగా సమాజంలో పరస్పర సహకారం అనేటువంటి అవగాహనతో పోవాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి పాలక వర్గానికి 100 రోజులు 1,00,000 సభ్యత్వం పెట్టుకొని 4 ప్రధానమైనటువంటి విద్య, ఉద్యోగ పోటీ పరీక్షలు, ఉపాధి అవకాశాలు, ఈరోజు ఎంఎస్ఎంఈ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, పారిశ్రామికవేత్తల ఐక్యత, బ్యూరోక్రట్స్ సంబంధించి పొలిటీషియన్ సంబంధించిన ఒక ఐక్యతను తీసుకురావడానికి గోప ఒక వేదిక కావాలని ఆకాంక్షిస్తూ తీసుకుంటాం.